హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లావణ్య కడారి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఈరోజు వీడియో వచ్చేసి నేను థర్డ్ ఫ్రైడే వరలక్ష్మి వ్రతం చేసుకున్నాను. సో నేను ఎలా చేసుకున్నానో అది మీతో షేర్ చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్. సో పొద్దున్నే లేచిన, ఊడ్చిన, కడిగిన, అన్ని పనులు కంప్లీట్ చేసుకున్నా, ముగ్గేసుకున్నాను. సో పిల్లలు అయిన తర్వాత ఫ్రెష్ అప్ అయ్యి ఇట్లా కడపకైతే ముగ్గేస్తున్నాను. సో వరలక్ష్మి వ్రతం రోజు కడపకి పూజ చేస్తాం కదా. ఫస్ట్ కడపకి, తర్వాత తులసి చెట్టుకి పూజ చేసుకొని, దేవునికి పూజ చేసుకొని తర్వాత వ్రతం చేస్తారు కదా. సో అందుకనే నేనైతే ఇప్పుడు కడపని కడిగి ముగ్గేసి పూజ చేసుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్, నేను మొత్తం వీడియో తీసుకోలేదు. సో కొంచెమే తీసాను ముగ్గేసేది. తర్వాత ముగ్గేసుకున్న తర్వాత నేను పూలు పెట్టి అగరబత్తి పెట్టేసినాను. సో అట్లా కడపకి పూజ చేసుకున్న తర్వాత తులసి చెట్టుకి పూజ చేసుకోవాలి. సో నాకైతే ఇక్కడ తులసి చెట్టు లేదు. సో నేను అందుకే తులసి చెట్టుకి వేయలేదు. సో దేవునికి అయితే దండం పెట్టుకున్నాను దీపం పెట్టేసి. అలాగే వంటలు కూడా స్టార్ట్ చేసిన. పులిహోర ఉన్ను అమ్మవారికి శనగలు అంటే చాలా ఇష్టంగా, అలాగే శనగలు, అలాగే ఇంకొకటి రవ్వతో మనం చేసుకుంటాం కదా సిర. సో 3 అయితే చేసినాను. సో చేసిన తర్వాత ఇప్పుడైతే శారీ కట్టుకొని, సో అమ్మవారిని డెకరేట్ చేసుకొని అక్కడ డెకరేషన్ అంతా వేసి, సో మొత్తం కంప్లీట్ చేసుకున్నాక నేను వీడియో స్టార్ట్ చేశాను. ఎందుకంటే నాకు వీడియో తీసే వాళ్ళు ఎవరు లేరు. మళ్ళీ నేను వీడియో తీసుకుంటూ వేస్తే ఏం మిస్ అయిపోతానో కాన్సన్ట్రేషన్ వల్ల అనేసి నేను మొత్తం వీడియో తీసుకోలేదు. సో అంతా అయిపోయిన తర్వాత అక్కడ పూజకి మనం ఏమేమి చేసుకుంటామో అవి మాత్రమే వీడియో తీశాను. ఫస్ట్ అయితే వస్త్రం చేసుకున్నాను. వస్త్రం చేసుకున్న తర్వాత అమ్మవారికి అయితే వస్త్రం వేసిన తర్వాత, సో ఇప్పుడైతే కంకణం కట్టుకుంటాం కదా మనం దేవుని దగ్గర పెట్టుకొని. సో నేనైతే కంకణం అయితే పోస్తున్నాను. ఒక పువ్వు అలాగే ఒక మామిడాకుతో అయితే కట్టాను. సో కట్టి దేవుని దగ్గర పెట్టుకున్నాను. సో నేను ఫస్ట్ ఏం చేసిన అంటే అమ్మవారిని రెడీ చేసి టేబుల్ని కడిగి ముగ్గు పెట్టుకొని దాని మీద ఒక క్లాత్ వేసుకొని కింద ముగ్గు పెట్టుకొని, సో అమ్మవారిని అయితే పెట్టాను. అమ్మవారిని పెట్టిన తర్వాత కింద ఇంకో పీట కింద కూడా ముగ్గు వేసుకొని ఇంకో పీట వేసుకొని, పీట పైన ముగ్గేసి మళ్ళీ ఒక క్లాత్ వేసుకొని కొన్ని పిరికడు లేదా 5 పిరికల బియ్యం వేసుకొని ఫోటో పెట్టుకున్నాను. ఫోటో పెట్టుకున్న తర్వాత విఘ్నేశుడు విగ్రహం ఉంటే విఘ్నేశుని విగ్రహం, లేదంటే పసుపుతోని గౌరమ్మని చేస్తాం కదా. సో గౌరమ్మగా చేసి సో మనం పూజించాలి విఘ్నేశునిలాగా. సో గౌరమ్మని చేసి పెట్టుకున్న తర్వాత అన్ని దీపాలకి గంధం కుంకుమ పెట్టుకొని, అన్ని దీపాలకి ఆయిల్ పోసుకొని వత్తులు వేసుకొని రెడీగా పెట్టుకొని, కింద తమలపాకు వేసి తమలపాకుల పైన స్వస్తిక్ వేసి, సో అన్ని తమలపాకులు పెట్టుకున్న తర్వాత దీపాలు పెట్టి దీపారాధన చేశాను. సో దీపారాధన చేసిన తర్వాత ఒక గ్లాస్లో కొన్ని నీళ్ళు పోసుకొని 2 మామిడాకులు వేసుకొని, సో మొత్తం అన్నిటిపైన మనం తెచ్చిన వస్తువులు అన్నిటిపైన వాటర్ చల్లాలి. సో అట్లా అయితే శుభ్రం చేసుకున్నట్టు. సో అట్లా చేసిన తర్వాత ఇప్పుడైతే సో ఫ్రైడే కాబట్టి అమ్మవారి వరలక్ష్మి వ్రతం కాబట్టి సో మనం పుస్తలకి పసుపు కుంకుమ అలాగే గంధం పెట్టుకోవాలి. సో గంధం పెట్టుకొని దేవునికి అయితే బాగా మొక్కుకోవాలి. సో నేను కూడా ఇప్పుడు అదే చేశాను. సో ఇట్లా చేసుకున్న తర్వాత పూజ అనేది స్టార్ట్ చేయాలి ఫ్రెండ్స్. అలాగే కుంకుమ కూడా నుదుటిలో పెట్టుకున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇలా చేసిన తర్వాత మనం మనసులో అమ్మవారిని తలుసుకుంటూ సో ఇట్లా కుంకుమ, పసుపు, అలాగే గంధం, అక్షంతలు, పువ్వులతోనైతే పూజ చేయాలి. సో మనం ఏమనుకుంటూ పూజ చేయాలంటే ఓం వరలక్ష్మీదేవాయ నమః అనుకుంటూ, లేదంటే లక్ష్మీదేవాయ నమః అనుకుంటూ ఇలా అయితే వేస్తూ ఉండాలి. మనం 9 టైమ్స్ కానీ 11 టైమ్స్ కానీ 21 టైమ్స్ ఇలా వేస్తూ మనం మనసులో అమ్మవారిని తలుచుకుంటూ ఉండాలి. లేదంటే బయట వరలక్ష్మీదేవి పుస్తకాలు దొరుకుతాయి కదా, ఆ కథ అయినా మనం చదువుకుంటూ ఉండాలి. సో నాకు కలుషం లేదు కాబట్టి నేనైతే వరలక్ష్మీదేవి పుస్తకం అయితే తెచ్చుకోలే. ప్రతిసారి నేను ఇలానే చేసుకుంటాను. వరలక్ష్మీదేవి లేదంటే లక్ష్మీదేవాయ నమః అనుకుంటూ పూజ అయితే చేస్తాను. సో ఇప్పుడైతే అక్షంతలు అలాగే పూలు కూడా వేసి పూజ చేసుకున్నాను. ఇలా చేసిన తర్వాత ఇప్పుడైతే అమ్మవారికి అయితే హారతి ఇస్తున్నాను ఫ్రెండ్స్. సో హారతి ఇస్తూ అలాగే అమ్మవారికి అగరబత్తులు, ధూపం
లక్ష్మీదేవికి ధూపం అంటే చాలా ఇష్టం. సో పూజ స్టార్ట్ చేసిన కాడ నుంచి అయిపోయిన తర్వాత కూడా మనం అమ్మవారికి ధూపం వేస్తూనే ఉండాలి. లక్ష్మీ దేవతకి ధూపం అంటే చాలా ఇష్టం. సో అందుకనే ధూపం ఎక్కువ వేస్తూ ఉండాలి. సో ఇప్పుడైతే హారతి ఇచ్చాను. సో ఇలా అయితే నేనైతే పూజ కంప్లీట్ చేసుకున్నాను. సో అప్పటికైతే టైం వచ్చేసి అయితే 12:30 అట్లా అవుతుంది. ఎందుకంటే శ్రీతుని తీసుకొచ్చిన తర్వాత నేను పూజ చేసుకోవడం స్టార్ట్ చేశాను. ఎందుకంటే మళ్ళీ మధ్యలో వెళ్ళి శ్రీతుని తీసుకురావడానికి వీలు కాదు. పూజ మధ్యలో పోవడం ఇష్టం లేక శ్రీత్ వచ్చిన తర్వాత నేను పూజ స్టార్ట్ చేసుకున్నాను. శ్రీత్ అయితే వచ్చుడుతోనే ఒక బనానా ఇస్తే ఆ బనానా పట్టుకొని పడుకున్నాడు. అందుకనే ఇంత ప్రశాంతంగా నేను పూజ చేసుకున్నాను. నాకు పూజ చేసుకునేదాకా అసలు నేను చేసుకుంటానా లేదా, నాతో అవుతుందా లేదా అనుకున్నాను. కానీ దేవత ఏం చేసింది, శ్రీత్ వచ్చిన తర్వాత ఒక 10 minutesకే పడుకునేలాగా చేసింది. సో అందుకనే నేను ఇంత ప్రశాంతంగా పూజ చేసుకున్నాను అని అనిపించింది. సో శ్రీత్కి అప్పటికి కోల్డ్, కఫ్, ఫీవర్ వస్తూ ఉండే. నాతో అవుతుందా లేదా అని ట్రై చేసినాను. సో మొత్తానికి ఏ టైం అయినా పర్లేదు, పూజ అయితే ప్రశాంతంగా చేసుకున్నాను. నాకు అంతే చాలా అనిపించింది. సో పూజ చేసుకుని అయిపోయేదాకా లేవలే. నేను వాయనం ఇచ్చేటప్పటికి ఒక 5 numbers ఇచ్చేవరకు లేచిండు అప్పుడు. సో నేను మిగతా వాళ్ళ కోసం కూడా కంకణాలు కడుతున్నాను. సో కంకణాలు కట్టి అక్కడ పెట్టాను. సో కంకణాలు కట్టిన తర్వాత వాయనం ఇద్దామని అయితే అనుకున్నాను. నేను 5 numbers అనుకున్నాను. కానీ నాకు దేవుడు 9 numbersకి అన్నట్టు 9 numbers వచ్చిళ్ళు. కానీ ఒక్కొక్కరు ఒక్కొక్కసారి వచ్చిళ్ళు. నేను వీడియో తీసుకోలేదు, అలాగే ఫోటోలు కూడా దిగలేదు. ఒక్క గీతతో మాత్రమే వీడియో తీసుకున్నాను, ఫోటో తీసుకున్నాను. ఎందుకంటే అప్పటికి జై వస్తాడు, సార్ వస్తాడు కాబట్టి నాకు వీడియో ఫోటో తీసుకోవడం వీలు కాలేదు. ఎందుకంటే ఇంకా సౌండ్ వస్తూ ఉంటుంది, నాయిస్ ఉంటుంది, అంతా బాగుండదు, మళ్ళీ వాళ్ళు ఏమనుకుంటారో అన్న ఉద్దేశంతోనైతే నేను వీడియో తీసుకోలేదు. గీత అయితే ఫ్రెండ్ కాబట్టి ఓకే అనిపించింది. వేరే వాళ్ళు కూడా అంత క్లోజ్ ఉన్నా కానీ ఎందుకో అవసరమా అనిపించింది వీడియో తీసుకోవడం. సో ఇప్పుడైతే నేను తోరణాలు అయితే కట్టుతున్నా. చూడండి ఫ్రెండ్స్, అమ్మవారికి ఇష్టమైన సువాసన వచ్చేది ఒకటి ఉంటుంది. సో అది లేదు కాబట్టి ఆ ప్లేస్లో ఏం చేయాలంటే హారతి కర్పూరం ఉంటుంది కదా, హారతి కర్పూరం దాన్ని నలుచుకొని అమ్మవారికి పక్కన, అంటే అమ్మవారు కూర్చున్న ప్లేస్లో, అమ్మవారు పెట్టుకున్న ప్లేస్లో ఇట్లా వేస్తే అమ్మవారికి చాలా ఇష్టం అంట. సో నేను అయితే యూట్యూబ్లో ఒక ఆమె చెప్తూ ఉంటే విన్నాను. సో ఆమె అట్లే వేసింది. సో నేను కూడా మీసే ట్రై చేద్దామని అయితే వేస్తున్నాను. అలాగే ధూపం కూడా చూపించాను దేవతకి అయితే. సో అమ్మవారికి ధూపం చాలా ఇష్టం కాబట్టి ధూపం కూడా చూపించడం అయిపోయింది. సో ఫైనల్గా అయితే పూజ అంతా కంప్లీట్ అయిపోయాక ఇప్పుడైతే కొబ్బరికాయ కొడుతున్నాను. సో కొబ్బరికాయ కొడుతూ ఉంటే ఆ సౌండ్ వస్తూ ఉంటే భయం వేసింది ఏమవుతుందో అని. సో రీసౌండ్ బాగా వచ్చింది. మొత్తం పిన్ డ్రాప్ సైలెన్స్ ఉంది కదా రూమ్లో. సో అందుకనే చాలా సౌండ్ వచ్చింది, భయం వేసింది. సో ఫైనల్గా నాకైతే కొబ్బరికాయ వలిగింది. నేను ఎప్పుడు కొబ్బరికాయ కొట్టినా నాకు వలగది. సో నేను ఎవరో ఒక్కరి హెల్ప్ అయితే తీసుకునేది. కానీ ఈసారి అయితే ఒక 5-6 టైమ్స్కి పగిలింది. సో కొబ్బరికాయ అయితే ఇప్పుడు అమ్మవారి దగ్గర, అలాగే ఇక్కడ విగ్రహం దగ్గర అయితే పెట్టుకున్నాను. చూడండి ఫ్రెండ్స్, అలాగే కుడుకలో స్వీట్ చక్కెర అయితే వేసుకున్నాను. సో చక్కెర వేసుకున్న తర్వాత ఇలా అయితే మొక్కుతున్నాను. సో మమ్మల్ని అందరినీ మంచిగా ఉంచు, మేము అనుకునేవన్నీ జరిగేలా చేయి, ఆరోగ్యం మంచిగా ఉంచు అని అయితే మొక్కుకున్నాను ఫ్రెండ్స్. సో ఫైనల్గా ఇలా అయితే కంప్లీట్ చేసుకున్నాను. మీరు కూడా వరలక్ష్మి వ్రతం ఇలాగే కంప్లీట్ చేసుకుంటారా? మీరు ఎలా చేసుకుంటారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే నేనేమైనా తప్పులు చేస్తే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఫ్రెండ్స్. సో ఇప్పుడైతే ఇలా అయితే అయిపోయింది. సో మొత్తం చూడండి ఫ్రెండ్స్, నేను ఇలా డెకరేషన్ చేసుకున్న, అమ్మవారిని వేసుకున్న, ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇప్పుడైతే గీత వచ్చింది, గీతకైతే వాయనం ఇస్తున్నాను. సో ఫస్ట్ అయితే బొట్టు పెట్టిన తర్వాత గంధం పెట్టిన తర్వాత కాళ్ళకి పసుపు రాస్తాం కదా, ఇందులో మెయిన్ ఇంపార్టెంట్ కదా పసుపు అనేది. నేను వాయనం ఎలా ఇచ్చానంటే ఒక తమలపాకు, ఒక బనానా, గాజులు, వక్కపొడి, పసుపు, కుంకుమ, ఒక పువ్వు, ఖర్జూర పండు ఇలా అయితే వాయనం ఇచ్చాను.
సో ఇలా అయితే పసుపు రాయడం అయితే అయిపోయింది ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడైతే అక్షంతలు ఇచ్చి నన్ను బ్లెస్ చేయమని అయితే అక్షంతలు అయితే ఇస్తున్నాను. సో చూడండి ఫ్రెండ్స్, అలాగే నేను చేసిన పులిహోర, ప్రసాదం, గుడాలు అన్నీ ఒక ప్లేట్లో పెట్టి అయితే ఇచ్చాను. సో చూసండి. సో ఇప్పుడైతే వాయనం ఇస్తున్నా, చూడండి ఫ్రెండ్స్. గీత కూడా పసుపు కుంకుమ అక్షంతలు ఏదైతే కొని లేచి అయితే వాళ్ళ డాడీతో కలిసి పూజ అయితే చేస్తుండు. చూడండి ఫ్రెండ్స్, నువ్వయ్యి పసుపు కుంకుమయ్యి. వెరీ గుడ్. కంకణం కట్టుకో, కంకణం కట్టుకో. అది కూర్చోవట్లేదు. ఓం నమ శివాయను, ఓం నమ శివాయను అన్ను డాడీ. జ్వరం తక్కువ కావాలి. నువ్వు పెట్టు, డాడీకి పెట్టు, డాడీకి పెట్టు. నేను అందరి కాళ్ళకి పసుపు రాస్తూ ఉంటే తను కూడా చూస్తూ ఉండే. చూసి అందరు లేనప్పుడు తను కాళ్ళకైతే పసుపు రాసుకుంటాడు. చూడండి ఫ్రెండ్స్, పసుపు మళ్ళీ ఓన్లీ పాదానికి రాసుకోకుండా అరికాళ్ళకి రాసుకుంటాడు. సో 2 చేతులు పెట్టి కాళ్ళకైతే పసుపు రాసుకున్నాడు. ఆ రోజు మొత్తం నెలవేసి అయిపోయింది. సో భలే క్యూట్గా అనిపించింది శ్రీతల వేస్తూ ఉంటే. సో ఇది మా వరలక్ష్మి వ్రతం. మీ వరలక్ష్మి వ్రతం ఎలా జరిగిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు లావణ్య కడారి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్. ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.